365 రోజుల్ని మనకు ఎన్ని వారాలుగా చేస్తూ వస్తుంది అది? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎన్ని వారాలు వస్తుందా? 52 వారాలు వస్తుంది. హల్లెలూయా. 52 వారాలు కలిపితే ఒక సంవత్సరం. ఎక్కడుంది అది? బైబిల్లోనే ఉంది, దానియేలు గ్రంథంలో. 52 వారాలు కలిపితే ఒక సంవత్సరం. 364 రోజులు, 365 రోజులు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 52 వారాలు అంటే 52 ఆదివారాలు అనుకోండి. ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మానకుండా దేవుని సన్నిధికి వచ్చాము. ఒక వారం మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరండి మిస్ అయినారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ కావాలని మనం మిస్ అయితే అది వేరు, లేకపోతే ఏదైనా కారణం చేత మనం మిస్ అయితే అది వేరు. కాబట్టి మన యొక్క నిర్ణయము లేకపోతే మన యొక్క దర్శనము ఏంటంటే దేవునికి వాక్యం సెలవిస్తుంది. దావీదు అంటాడు, ఏమని అంటాడు? ఆయన మందిర ఆవరణములలో, ఆయన మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది అంట. అంటే ఇప్పుడు ఒక్క దినాన్ని నేను పోగొట్టుకుంటే ఎన్ని దినాలంతా పోగొట్టుకున్నట్టు? 1000 దినాలంతా శ్రేష్టతను నేను పోగొట్టుకున్నట్టు. ఆదివారం అనే కాదు, ఏ ప్రార్థన అయినా లేకపోతే ఏ కూడికైనా నేను నా దేవుని సన్నిధిని నేను మిస్ అవ్వకూడదు. నాకు నా దేవుని సన్నిధి అంటే నాకు ఫేవరెట్. ఏ విధము చేతనైనా రాత్రి కూడిక ఉందనుకో, చక్కచక్క నా ఇంటి పనులు ముగించుకొని నేను ప్రార్థనకు వెళ్ళాలి. అదే పగలు ఆరాధన అనుకో, చక్కచక్క నా పనులు ముగించుకొని ఆరాధనకు నేను వెళ్ళాలి అని ఒక నిర్ణయము లేకపోతే ఒక ఆలోచన, ఒక తృష్ణ, ఒక దప్పిక అనేది మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆదివారపు ఆరాధనకి నేను సమయానికి వెళ్ళాలంటే ఎలా సిద్ధపడాలి చెప్పండి? ముందు రోజు సిద్ధపడాలి. ఇంకా మనకి ఆదివారము అనగానే దేవుని సన్నిధి లేకపోతే ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలనేది గుర్తు రావాలి. ఇంక వేరే ఏది కూడా మనకు గుర్తు రావద్దు. ఉదయాన్నే లేచి నేను రెడీ చేసి, ఒకవేళ నాకు ఏమంటారు ఇస్త్రీ చేసిన బట్టలు కావాలనుకుంటే ఆ రోజు నైటో లేకపోతే తెల్లవారుజామునే చేసుకొని సిద్ధపడి మనము గనక ఒక సిద్ధపాటు కలిగిన హృదయంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము సమయానికి రాగలుగుతాం. అవి కాకుండా వేరే వేరే పనులు పెట్టుకోకూడదు. ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, కానీ ఆ పనులను ఆ రోజుకు మనము వాయిదా వేసుకోవాలి. కారణం ఏంటంటే అన్నిటికంటే శ్రేష్టమైనది నాకేంటిది? దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పనులు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి త్వరగా ఎప్పుడు నా దేవుని మందిర ఆవరణములను చూడవలనని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడంట దావీదు. మనకు ఎప్పుడెప్పుడు ముగిస్తామా, ఎప్పుడెప్పుడు పోదామా చెప్పాలి. 2-3 గంటలు ఉండడానికే మన ప్రార్థన అయిపోగానే ఏం చేస్తాం? టకటకన సర్దు వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఉండే ఇల్లే కదా, ఎప్పుడు చూసి సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు ఆ రోజంతా గడిపినా తప్పు లేదు. కొన్ని నిద్రపోవాలనుకో, మనిషికి రోజుకి ఒక 7-8 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం లేదు. మనము నూతన సంవత్సరంలోనికి మరి కొద్ది రోజుల్లోనే అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో 2025వ సంవత్సరంలో మన యొక్క ఆత్మ సంబంధమైన యాత్ర, మన జీవన విధానము ఎలా గడిచింది, దాన్నే హగ్గయి భక్తుడు చాలా చక్కగా రాస్తాడు. హగ్గయి 1వ అధ్యాయము 1
హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుతున్నాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీకు కొంచెమే పండెను, ఆకలి తీరకై ఉన్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ ప్రవర్తన గురించి ఆలోచించుకొనండి. మొదట ఏమన్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మరలా 7వ వచనంలో చివరిలో ఏమంటా ఉన్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనండి. ఈ సంవత్సర కాలంలో మన ప్రవర్తన ఎలాగుంది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనము ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, ఆరాధనకు వస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం. కానీ ఇవన్నీ చేస్తూ ఉండగా కూడా నా ప్రవర్తన మారకపోతే లోపం ఎక్కడున్నట్టు? నాలో ఉన్నట్ట, వాక్యంలో ఉన్నట్ట? మనలో ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడి యొక్క వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. విస్తారముగా విత్తినను ఏమైందంట? కొంచెమే పండింది. నువ్వు విస్తారంగా అనుకుంటున్నావు, ఓ రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకు జవాబులు కొద్దిగా వస్తున్నాయి. నువ్వు ఆశించిన రీతిలో నువ్వు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతా ఉన్నావు. మీరు భోజనము చేయించున్నను ఆకలి తీరకై ఉన్నది. ఎన్నో వాక్యాలు వింటా ఉన్నాం మనం. యూట్యూబ్లో వాక్యం వింటా ఉన్నాం, స్టేటస్లో వాక్యాలు చూస్తూ ఉన్నాం, వాట్సాప్ గ్రూపులో వాక్యాలు చూస్తున్నాం. కానీ ఆత్మ సంబంధంగా నీకు తృప్తి అనేది కలుగుతా ఉందా? లేదు, ఎప్పుడు కూడా. కారణం ఏంటంటే మన ప్రవర్తనలోనే ఎక్కడో సమస్య ఉన్నది. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము ఎక్కడైపోయిందంట? చినిగిపోయిన సంచిలో. చినిగిపోయిన సంచిలో కాసులేస్తే ఏమవుతాయి? నిలిచేది లేదు. మన యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి స్థితులు కూడా అలాగే తయారవుతా ఉన్నాయి. కారణం ఏంటి? సమస్య ఎక్కడ ఉన్నది? మనం అనుకుంటా ఉన్నాం, అయ్యో లోకంలో ఉన్న వాళ్ళే బాగున్నారే, పాపం చేస్తాడు, తాగుతాడు, తిరుగుతాడు, గొడవలు ఆడతాడు, కానీ వాళ్ళే బాగున్నారు, వాళ్ళ దగ్గరే కాసులు ఎక్కువ ఉన్నాయి. మనం ఎంత సంపాదించినా కూడా ఏమీ మిగలడం లేదే. కారణం ఏంటి? మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే మీ ప్రవర్తనను గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము చిన్న చిన్న విషయాలు జయించలేకపోతే రేపటి రోజున అపవాది మన ఎదుట నుంచి అనేకమైనటువంటి సమస్యలు పెట్టబోతున్నాడు. వాటిని మనం జయించగలుగుతామా? చిన్న కోపాన్ని మనం జయించలేకపోతే, చిన్న అబద్ధాన్ని మనం జయించలేకపోతే, లేకపోతే వేషధారణ అనే పాపాన్ని మనం జయించలేకపోతే ఆ ఎత్తైనటువంటి కొండ ఎక్కడానికి, పాపమును జయించడానికి మనకు ఎలాగ సామర్థ్యం వస్తుంది? నరుని యొక్క కోపం అంట ఏం చేయదంట? దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా, హల్లెలూయా. కోపపడుడి కానీ పాపం చేయకుడి. మన కోపము పాపానికి దారి తీయకుండా చూసుకోవాలి. మన యొక్క అబద్ధము ఆ పాపానికి దారి చేయకుండా చూసుకోవాలి. అంటారు, ఒక అబద్ధమే కదా, ఒక అబద్ధమే కదా. ఇప్పుడు నా 2 కాళ్ళకి ఒక తాడు ఒక వరుస కట్టుకున్నాను అనుకోండి, ఒక వరుసే కదా అనేసి అట్లా వదిలేస్తాను అనుకోండి, అదేమవుతుంది? మరలా రెండవ అబద్ధం అయిపోతుంది, 2వ వరుస, 3వ అబద్ధం అవుతుంది, 3వ వరుస. అలాగే చుట్టుకుంటూ ఎక్కడికి వస్తుంది? నా పీక దగ్గరకు వచ్చే పీక మీద కూర్చుంటుంది. అందుకనే
వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రికలో, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణానికి అంటది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం ఊగనే వస్తుంది మరణం అనుకుంటాం, మరణం ఊరికనే రాదు. అది ఎప్పుడో గర్భం ధరించి పరిపక్వంగా మారి 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 దేవుడు చూసి ఇది పరిపక్వం అయిపోయిందనేసి మరణము సంభవించిందంట. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా,